ISR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న చీకటి దందాలో మరొక వ్యక్తి బాధితుడిగా మిగిలిపోయాడు. గత 4 రోజుల క్రితం ISR9 న్యూస్ ద్వారా జగ్గైపేట ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న చీకటి దందాన్ని బయటపెట్టినప్పటి నుంచి కూడా ప్రభుత్వ అధికారులు స్పందించిన దుస్థితిని మనం చూసాం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వహించడం విచారకరంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన వైనంలో వసవాయి మండలం పెంటేలావరి గూడెం గ్రామానికి ఒక వ్యక్తి తన తండ్రి మోకాళ్ల నొప్పులని జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ కు అక్కడున్న డాక్టర్ నానా రకాలైన టెస్టులను చేపించాలని తెలియచేయడం జరిగింది. అక్కడే ఉన్న కొంతమంది ప్రైవేట్ స్వాతి డయాగ్నోస్టిక్స్ మరియు ఏపీ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో పనిచేసే వ్యక్తులు వెంటనే ఆ పేషెంట్ ని వెతుక్కుంటూ వెళ్లి కలవడం జరిగింది. మా ల్యాబ్లో మీకు రక్త నమూనాలను చెక్ చేస్తారని చెప్పి నానా రకాలైన టెస్టులు చేసి 4,000 రూపాయలను తీసుకోవడం జరిగింది. ఈ విషయం గమనించిన పేషెంట్ యొక్క కుమారుడు పరసగాని కరుణాకర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రైవేట్ వ్యక్తుల దందా జరుగుతుందని తెలుసుకుని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో బాధపడ్డాడు. 4,000 రూపాయల ఖర్చు అయినా కూడా అతని తండ్రికి ఎటువంటి రిజల్ట్ రాకపోవడంతో అతను కంటతడి పెట్టుకుని విజయవాడలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాడు. జగ్గైపేట ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ వ్యక్తుల దందా వలన పేద మధ్యతరగతి ప్రజలు బాధపడుతూ వారి బాధను ISR9 న్యూస్ ద్వారా అధికారులకు, ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేస్తూ వెంటనే దీనిపైన విచారణ జరిపించి తగిన న్యాయం పేద ప్రజలకు జరిగించాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు గమనిక, ఈ రిపోర్ట్లు చూడండి, ఈ వ్యక్తి బాధను ఒకసారి ఆలోచించండి. నిజం లేనిది ISR9 న్యూస్ ప్రజలకు తప్పుడు సమాచారం అందించదని గమనించాలి. ISR9 న్యూస్కి స్వాగతం. గడిచిన 4 రోజుల క్రితం జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రి చీకటి దందాన్ని వెలుగులో తీసుకొచ్చిన ISR9 న్యూస్. సో దానికి సంబంధించి జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకమైనటువంటి సేవలు ప్రజలకు చేస్తున్నారు, ఏ రకమైనటువంటి చీకటి దంద అక్కడ నడుస్తుంది అనే దానిపైన ISR9 న్యూస్ దాన్ని చూసి జగ్గైపేట పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కొంతమంది, అంటే పెంటేలవారి గూడెంలో ఉన్నాం, అక్కడ ఒక బాధితుడికి తీరని అన్యాయం జరిగింది. కేవలం తన తండ్రికి ఆరోగ్యం బాగోలేక అతనికి వయసు రీత్యా మోకాళ్ళ నొప్పులు వస్తే మోకాళ్ళ నొప్పులు చూపించుకోవడానికి, అంటే పెంటేలవారి గూడెం దగ్గర నుంచి అతి దగ్గర సమీపంలో జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. వాళ్ళు రైతులు మోకాళ్ళ నొప్పి కోసం వెళ్ళినటువంటి ఒక ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తికి, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి బ్లడ్ టెస్టులు చేశారు, ఏ రకమైనటువంటి వైద్యాన్ని అందించారు, అసలు వెళ్ళిన పని ఏంటి, వాళ్ళు చేసినటువంటి వైద్యం ఏంటి, వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజులు ఏంటి, వాళ్ళు చేసినటువంటి అరాచకం ఏంటి అనేది ISR9 న్యూస్ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు మీ ఫాదర్ని ఎక్కడికి, అంటే ప్రభుత్వ వైద్యశాలకి ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? మోకాళ్ళ నొప్పులు వచ్చాయని చెప్పేసి మా నాన్నగారు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే డాక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసుకోవడానికి మీద లేని వాళ్ళు అక్కడికి వెళ్తారన్న. మనం చూసుకోవడానికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చెబుతున్నారంటే మీరు ఒకసారి ముందు ఈ టెస్టులు చేయించుకోరన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయా అంటే టెస్టులు అన్నీ ఉన్నాయి, చేసేవాళ్ళు లేరు, టెక్నీషియన్స్ లేరు అక్కడ. ముఖ్యంగా చెప్పుకోకుండా వాళ్ళు ప్రైవేట్గా రాస్తున్నారు. ప్రైవేట్ ఈ స్వాతి డయాగ్నోస్టిక్ సెంటర్ అన్న. సో ఇది అంటే రక్త పరీక్షా కేంద్రం అన్నిటికీ దీనికి రాస్తున్నారు. ఒక 8 టెస్టులు రాశారన్న. ఇది ఒకటి, ఇదేంటి మళ్ళీ ఇది ఏపీ డయాగ్నోస్టిక్ సెంటర్ అన్న. ఇది ఏం చేశారంటే వాళ్ళు షేర్ చేసుకున్నారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చూసి ప్రైవేట్ హాస్పిటల్కి టెస్టులకు రాసి రిపోర్ట్లు ఇచ్చి మన డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం అడిగిన దానికి ఏం చెప్పారు వాళ్ళు? మేము అడిగిన దానికి అంటే సార్ ఇక్కడ మన దగ్గర టెస్టులు చేయడానికి పరికరాలు ఉన్నా కానీ టెక్నీషియన్స్ లేరు సార్, మీరు ప్రైవేటు పరంగా పోయి టెస్టులు చేయించుకోరండి, మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు. అక్కడ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. సర్లే పోతే పోయి నాన్నగారు ఆరోగ్యం కావాలి అనుకున్నా కాబట్టి ఈ ఉద్దేశంతో చూసా. కానీ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేటీకరణ అనేది బాగా సాగుతుందన్న. అది గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు, మొత్తం ప్రైవేట్కి సంబంధించిన హాస్పిటల్లో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల కాడ నుంచి కాంపౌండర్లు వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి జనాన్ని దోచుకు తింటున్నారన్న. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది విషయం అది, ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేటీకరణ చేశారన్న. సో ISR9 న్యూస్కి స్వాగతం. గడిచిన 4 రోజుల క్రితం జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రి చీకటి దందాన్ని వెలుగులో తీసుకొచ్చిన ISR9 న్యూస్.
సో దానికి సంబంధించి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకమైనటువంటి సేవలు ప్రజలకు చేస్తున్నారు, ఏ రకమైనటువంటి చీకటి దందా అక్కడ నడుస్తుంది అనే దానిపైన ISR9 న్యూస్ దాన్ని చూసి జగ్గయ్యపేట పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కొంతమంది, అంటే పెంటెలవారిగూడెంలో ఉన్నాం, అక్కడ ఒక బాధితుడికి తీరని అన్యాయం జరిగింది. కేవలం తన తండ్రికి ఆరోగ్యం బాగోలేక అతనికి వయసు రీత్యా మోకాళ్ళ నొప్పులు వస్తే మోకాళ్ళ నొప్పులు చూపించుకోవడానికి, అంటే పెంటెలవారిగూడెం దగ్గర నుంచి అతి దగ్గర సమీపంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. వాళ్ళు రైతులు మోకాళ్ళ నొప్పి కోసం వెళ్ళినటువంటి ఒక ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తికి, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి బ్లడ్ టెస్టులు చేశారు, ఏ రకమైనటువంటి వైద్యాన్ని అందించారు, అసలు వెళ్ళిన పని ఏంటి, వాళ్ళు చేసినటువంటి వైద్యం ఏంటి, వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజులు ఏంటి, వాళ్ళు చేసినటువంటి అరాచకం ఏంటనేది ISR9 న్యూస్ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు మీ ఫాదర్ని ఎక్కడికి, అంటే ప్రభుత్వ వైద్యశాలకి ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? మోకాలు నొప్పులు వచ్చాయని చెప్పేసి మా నాన్నగారు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే డాక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసుకోవడానికి అయితే లేని వాళ్ళు అక్కడికి వెళ్తారన్న. మనం చూసుకోవడానికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చెబుతున్నారంటే మీరు ఒకసారి ముందు ఈ టెస్టులు చేయించుకోరన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయా అంటే టెస్టులు అన్నీ ఉన్నాయి, చేసేవాళ్ళు లేరు, టెక్నీషియన్స్ లేరు అక్కడ. ముఖ్యంగా చెప్పకోకుండా వాళ్ళు ప్రైవేట్గా రాస్తున్నారు. ప్రైవేట్ ఈ స్వాతి డయాగ్నోస్టిక్ సెంటర్ అన్న. సో ఇది అంటే రక్త పరీక్షా కేంద్రం అన్నిటికీ దీనికి రాస్తున్నారు. ఒక 8 టెస్టులు రాశారన్న. ఇది ఒకటి, ఇదేంటి మళ్ళీ ఇది ఏపీ డయాగ్నోస్టిక్ సెంటర్ అన్న. ఇది ఏం చేశారంటే వాళ్ళు షేర్ చేసుకున్నారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చూసి ప్రైవేట్ హాస్పిటల్కి టెస్టులకు రాసి రిపోర్ట్లు ఇచ్చి మన డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం అడిగిన దానికి ఏం చెప్పారు వాళ్ళు? మేము అడిగిన దానికా అంటే సార్ ఇక్కడ మన దగ్గర టెస్టులు చేయడానికి పరికరాలు ఉన్నా కానీ టెక్నీషియన్స్ లేదు సార్, మీరు ప్రైవేటు పరంగా పోయి టెస్టులు చేయించుకోరండి, మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు. అక్కడ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. సర్లే పోతే పోయి నాన్నగారు ఆరోగ్యం కావాలి అనుకున్నా కాబట్టి ఈ ఉద్దేశంతో చూసా. కానీ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేటీకరణ అనేది బాగా సాగుతుందన్న. అది గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు, మొత్తం ప్రైవేట్కి సంబంధించిన హాస్పిటల్లో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల కాడ నుంచి కాంపౌండర్లు వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి జనాన్ని దోచుకు తింటున్నారన్న. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది విషయం అది. ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటీకరణ చేశారన్న. సో ప్రైవేట్ వ్యక్తులు అలా కొంతమంది వ్యక్తులు అలా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు బాగా. ఓకే, ముఖ్యంగా అసలు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నదే అది. జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా దందా బాగా జరుగుతుంది. అవినీతి ముఖ్యంగా అసలు వాళ్ళు లాగేసుకుంటున్నారు డబ్బులు. సో దీనికి సుమారుగా మీకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఆ రోజు వరకు? మీరు 4,000 అన్న. 4,000. ఒక మధ్యతరగతి కుటుంబం 4,000 రూపాయలు అంటే ఆరోగ్యం ఇంత ఖర్చు పెట్టినా మీ నాన్నగారు ఆరోగ్యం బాగుపడిందా? అక్కడ క్యూర్ అవ్వలేదని మళ్ళీ ఆ గవర్నమెంట్ డాక్టర్ గారే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ రాస్తే అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ క్యూర్ అయిందన్న. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇది ఒక ప్రభుత్వ వైద్యశాలకి, అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళితే మేము చేయలేం. అంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి వైద్యం అందిస్తుంది, ప్రభుత్వం ఏ రకమైనటువంటి వైద్య సహాయాలు అందిస్తుంది, అన్ని రకాలుగా ఈ మధ్య చెప్పారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ హాస్పిటల్లోనే చేయాలా, ప్రభుత్వ వైద్యశాలలో ఎందుకు చేయకూడదు, ప్రభుత్వ వైద్యశాలని కార్పొరేట్ హాస్పిటల్గా ఎందుకు మలచకూడదనే అంశాన్ని ప్రజల్లోకి చాలా పకడ్బందీగా చేయాలనే అంశాన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటా ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని ఇలాంటి డాక్టర్స్ ఏ రకంగా తొంగలోకి తొక్కి మధ్యతరగతి కుటుంబాలని ఏ రకంగా పీడిస్తున్నాయి, కార్పొరేట్ సంస్థలతో ఏ రకమైనటువంటి అనుబంధ సంస్థలు పెట్టుకొని వాళ్ళ వద్ద ఉన్నటువంటి నగదుని ఎలా పీడిస్తున్నాయనేది మనం ఇతని బాధలో చూసాం, ఇతని అంశాల్లో చూసాం. జగ్గయ్యపేటలో ఈ రకమైనటువంటి పోకడలు ఎవరైతే పోతున్నారో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈయన అడుగుతున్నారు. ఈయనతో పాటు కొంతమంది పెద్దలు కూడా మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు ఏంటండి? నా పేరు రామయ్య అండి. సో మీరు జగ్గయ్యపేట హాస్పిటల్లో చూపించుకున్నారా? అక్కడ మీకు ఎలాంటి అన్యాయం జరిగింది?
దందా బాగా చేస్తున్నారండి. చూపించుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. సార్ మీరు కూడా వెళ్ళానని చెప్పారు కదా? వెళ్ళాము. చూపించుకోవడానికి వెళ్తే సరైన రెస్పాన్స్ లేదండి. ఓకే. జగ్గపేటలో లేక విజయవాడ వెళ్ళమంటున్నారు. అంటే మీ అక్కడ సరైనటువంటి పరికరాలు ఏమని అంటున్నారా, లేకపోతే ఆ టెస్టులు టెస్టులు చేయించుకోండి, బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోమన్నారు. సో ఇది పెంటాలవారిగూడెంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలా, కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళాలా, లేదా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళిన తర్వాత కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళాలా? జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్నటువంటి చీకటి దందాన్ని, జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీయడం కోసం, అదే కాకుండా ఎన్నిసార్లు ప్రజలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇలాంటి దందా జరుగుతూనే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనతో పాటు బాధితులు ఉన్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తన ఆరోగ్యం బాగోక దగ్గరలో ఉన్నటువంటి పెంటాలవారిగూడెం నుంచి జగ్గయ్యపేట దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే అక్కడికి వెళ్ళి నాకు వైద్యం చేయండి అని అడిగితే ఏ రకంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేశారనేది మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? మీరు జగ్గయ్యపేట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా చూశారు అక్కడ డాక్టర్స్ కానీ నర్స్ కానీ? అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే మొదలు కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత కూర్చున్న తర్వాత మగమూర్తి డాక్టర్ అయ్యాలి. మగమూర్తి డాక్టర్ అయ్యేసరికి సర్లే అని కూర్చోబెట్టి ఆయనకి ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది అని బిడ్డ మీద పడుకోవాలని అంటారు. ఇది ఎక్కడ చేతులకి ఇన్ఫెక్షన్ అయిందన్నారా? మొత్తం ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. అంటే సర్లే అని బెడ్ మీద పోయేసరికి పండుకుంటూనే ఉన్నా వీళ్ళు రాని వచ్చారు. ఒక ఇద్దరు ఎవరు? ఏరియా వాళ్ళు, బయట వాళ్ళు. ఒక నర్సులు తెల్ల డ్రెస్ వేసుకొని ఒక అబ్బాయి ఇట్లా రంగు చొక్కా దొరుకుని వచ్చిండు. ఆ అబ్బాయి ఏం అడిగాడు మిమ్మల్ని? మీ ట్రీట్మెంట్ ఏంటండి, మేము ఏరియా సూరదాస్ కొత్తాం, మీరు ఎదురాడు ఏంటి, అసలు మీరు బాగుంటుంది ఏంటి, మేము బాగాలేమా అంటే మేమైతే తక్కువ అండి అని చెప్పారు. అంటే డాక్టర్ గారు మీకు రాసి ఇచ్చిన చీటీ మీ వాళ్ళు బయటికి వెళ్ళక ముందే వాళ్ళు వచ్చేసారు మీ దగ్గరికి? డాక్టర్ గారు బయట మేము బెడ్ ఎక్కి పోవడం, వీళ్ళు రావడమే. ఓకే. అంటే ఈ రకంగా చీకటి దందా అంటే మీరు మాకు ఆ టెస్టులు చేయండి ఇలా అని మీరు ఎవరు వెళ్ళాలా? మీ కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళాలా? ఇంకా అప్పటికల్లా ఈ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒక కాతికి ఇచ్చినాం దవాల. ఇచ్చేసరికి వీళ్ళు ఏరే మళ్ళీ వీళ్ళు తీసుకుపోయారు. వీళ్ళు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోటకి మళ్ళీ హార్మోనిస్ డాక్టర్ కాడికి అయ్యారు. హార్మోనిస్ కాడికి ఆడికి తిప్పిస్తే ఆడికి ఇటు తిరుగుకుంటే సరిపోతుంది, మనం నడవలేకపోతున్నాం. ఒళ్ళు విపరీతం వచ్చింది. అయ్యే ఈ రెండు ఈ స్వాతి డయాగ్నోస్టిక్ సెంటర్కి ఒకసారి పంపించా, మళ్ళీ ఏపీ డయాగ్నోస్టిక్ సెంటర్కి 2 చోట్ల తీసుకెళ్ళా. అక్కడ వాళ్ళు ఏంటంటే మనం డాక్టర్ గారికి కలిసి బయటకు వచ్చే టైంలోనే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సార్ మీకు టెస్టులు చేయాలంట కదా, ఆ టెస్టులు మేము చేపిస్తామండి, మాకు మా ఏపీ డయాగ్నోస్టిక్ సెంటర్లో తక్కువకి వస్తుంది, లేకపోతే స్వాతి క్లినిక్లో తక్కువ మేము చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ చీకటి దందా నడుపుతున్నారు అన్న. ఇది ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పేరు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేసి చూపిస్తున్నారు అనమాట. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మారిపోయింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు బాగుపడుతుందో కూడా తెలియట్లేదు. మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? మేము కోరుకునే న్యాయం ఏంటంటే ప్రజల కష్టాలు తీర్చాలి అనుకుంటున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉండి అన్ని సదుపాయాలు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయే ఛాన్స్ ఉండదుగా. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్రజలకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అక్కడ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న సంగతి నాకు కూడా తెలియదు మొన్నటిదాకా. ఏదో మా జగ్గయ్యపేట బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మా గ్రూప్లో నేను దాంట్లో ఒక సభ్యుడిని అన్న, బ్లడ్ డోనర్స్ సభ్యుడిని. దాంట్లో ఇలా డిస్కషన్ జరిగితే ఈ విషయం బయటకు వచ్చింది. ఇది 4 నెలల క్రితం జరిగింది. ఇంతవరకు నేనెవరో కూడా తెలియదు జనానికి చాలా మందికి. అలా జరిగిపోయింది. మా నాన్న బ్లడ్ డొనేటర్స్ అంటే బ్లడ్స్ కూడా అమ్ముకుంటున్నారని మీ డౌటా? లేదన్న, అలాంటిది లేదు. మా గ్రూప్ వాళ్ళు ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు. మీ గ్రూప్ ప్రత్యేకంగా మీ గ్రూప్ అది? మా గ్రూప్ అన్న, మా ఫ్రెండ్ సర్క్యులేషన్ అంత గ్రూప్ అనమాట. మా జగ్గయ్యపేటలో చాలా ఫేమస్. ఎవరికి ఎటువంటి సాయం కావాలన్నా మా బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ వాళ్ళు బాగా
దగ్గరుండి చేస్తారన్న, చేస్తున్నారు కూడా ఇప్పుడు కూడా present. ఆ గ్రూప్లో ఉండి మామూలుగా వీళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు మేము డిస్కషన్ చేసుకున్నాం, జగ్గపేట గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి ఇలా ఉంది అని Okay, right. మేము డిస్కషన్ చేసుకుంటే ఇలా సిచ్యువేషన్ జరిగిందన్న. సో మీరు ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందండి? మామూలుగా ఉంది. అంటే అలానే ఇప్పుడు అంటే ఆ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ విజయవాడ వెళ్ళి చూపించుకున్నారు, ఎలా ఉంది? విజయవాడ బాగానే ఉంది. బాగానే చూస్తున్నారు. సో ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు సో ఇది చూసారా, జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్, అక్కడ వసతులు లేకపోవడం, సరైనటువంటి బ్లడ్ టెస్ట్కి సరైనటువంటి వసతులు లేకపోవడం, అది కాకుండా పేషెంట్ వెళ్ళిన మరుక్షణం వాళ్ళంతటా వాళ్ళు అంటే దాన్ని ఏమంటారంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద వాళ్ళు మాట్లాడుకొని మేము ఉన్నాం, మీకు చేసి పెడతాం, తక్కువ చేసి పెడతాం అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే రాబందుల రాకాసి హస్తాల్లో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి నడుస్తుందనేది ప్రజల ఆవేదన. ఈ ప్రజల ఆవేదనని ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అతి త్వరలో వీళ్ళపై యాక్షన్ చేసుకుంటారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు.